విద్యార్థులకు స్వాగతం. డీడీఎల్ కమాండ్స్ అనే ఎస్క్యూఎల్ పాఠానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా పేరు జంగం జేఎస్ మణి. నేను ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారి కార్యాలయంలో కంప్యూటర్ అప్లికేషన్స్ అధ్యాపకురాలిగా పనిచేయుచున్నాను. ఈ పాఠం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమనగా, పాఠం ముగింపు సమయానికి విద్యార్థి డీడీఎల్ కమాండ్స్ అనగానేమి, వాటిలో ఉన్న వివిధ రకాలైన కమాండ్స్ను అర్థం చేసుకోవడమే కాదు, వాటిని ఉపయోగించి టేబుల్స్ తయారు చేయడం, టేబుల్స్ని మాడిఫై చేయడం, టేబుల్స్ని డ్రాప్ చేయడం, టేబుల్స్లో ఉన్న డేటాను మొత్తం రిమూవ్ చేయడం, మరియు టేబుల్కి మరొక కొత్త పేరు ఇవ్వడం, టేబుల్కి లేదా కాలమ్స్కి కామెంట్లు యాడ్ చేయగలుగుతారు. సో మరి డీడీఎల్ కమాండ్స్ అంటే ఏంటో చూద్దాం. డీడీఎల్ అనేది దానికి పూర్తి పదం డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇది ఎస్క్యూఎల్లో ఉన్న మొట్టమొదటి సబ్ లాంగ్వేజ్. దీన్ని యూజ్ చేసుకొని మనము ఒరాకిల్ డేటాబేస్లో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అయినటువంటి టేబుల్ కానీ, వ్యూ కానీ, సినోనిమ్ కానీ, ఇండెక్స్ కానీ, సీక్వెన్స్ ఇలాంటి మొదలైన ఆబ్జెక్ట్స్ని మనం తయారు చేయగలుగుతాం. ఈ డీడీఎల్ అనే లాంగ్వేజ్లో మొత్తం 6 రకాలైన కమాండ్స్ ఉన్నాయి. అవి ఏమంటే, క్రియేట్ అనే కమాండ్, దీన్ని వాడుకుని డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయగలుగుతాం. రెండవది ఆల్టర్ కమాండ్. ఈ ఆల్టర్ కమాండ్ ఎందుకు వాడతామంటే, ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాని స్ట్రక్చర్ మార్చడానికి వాడతాం. డ్రాప్ అనే కమాండ్ కూడా ఉంది. ఈ డ్రాప్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే, మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్గా డేటాబేస్లో నుండి తీసేయాలి అనుకున్నప్పుడు డ్రాప్ అనే కమాండ్ వాడతాం. తర్వాత ట్రంకేట్ టేబుల్ అనే కమాండ్ మనకుంది ఈ డీడీఎల్ కమాండ్ సముదాయంలో. దీన్ని వాడుకుని ఎప్పుడైనా మనకి టేబుల్లో ఉన్న మొత్తం డేటాని తీసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్గా మీరు ఒక టేబుల్ తయారు చేసి దానిలో ఒక 10, 20 మహా అయితే 100 రికార్డులు యాడ్ చేస్తారు. కానీ రియల్ టైం ఎన్విరాన్మెంట్లో అంటే నిజంగా ఇండస్ట్రీస్లో వాళ్ళు తయారు చేసే టేబుల్స్లో కొన్ని వేల రికార్డులు కాదు, లక్షల రికార్డులు ఉంటాయి. వీటిని రిమూవ్ చేయాలి, ఒక్కొక్కటి రిమూవ్ చేయాలంటే కష్టం కదా. ఎప్పుడైనా టేబుల్ మొత్తాన్ని క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ టేబుల్స్ క్రియేట్ చేస్తారు. వాటిని క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ట్రంకేట్ టేబుల్ అనే కమాండ్ని వాడతారు. అదే కాకుండా కొన్నిసార్లు టేబుల్కి ఉన్న పాత పేరు మార్చి కొత్త పేరు ఇవ్వాలనుకున్నప్పుడు రీనేమ్ అనే కమాండ్ వాడతాం. ఇంకా టేబుల్కి డిస్క్రిప్షన్ యాడ్ చేయాలనుకున్నప్పుడు కమెంట్ అనే కమాండ్ని యాడ్ చేస్తాం అన్నమాట. సో మొట్టమొదటిగా మనం ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. దీనికి క్రియేట్ టేబుల్ అనే కమాండ్ వాడతాం అన్నమాట. దాని సింటాక్స్ ఎలా ఉందంటే, క్రియేట్ టేబుల్ అనేవి కీవర్డ్స్, తర్వాత మనం ఏ టేబుల్ అయితే తయారు చేయాలో దానికి సంబంధించిన పేరు ఇచ్చిన తర్వాత ఆ టేబుల్కి ఉన్న ప్రాపర్టీస్ని కాలమ్ నేమ్స్ కింద రాస్తాం. ఆ కాలమ్ నేమ్ ప్రతిదానికి కాలమ్ డిస్క్రిప్షన్ తయారు చేయాలి. ఎలాగా, కాలమ్ నేమ్ చెప్పిన తర్వాత అది ఏ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ తీసుకుంటుందో ఆ డేటా టైప్ చెప్తూ, మ్యాక్సిమం సైజ్ ఎంత ఉందో అంటే అతి పెద్ద వాల్యూ ఏదైతే ఉందో దాని సైజ్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అదే కాకుండా మనకి ఒక కాలమ్ డెఫినేషన్ నుండి రెండో కాలమ్ డెఫినేషన్ని సపరేట్ చేయడానికి కామాలు వాడతాం. నా ఫస్ట్ కాలమ్ డెఫినేషన్ ఇక్కడికి అయిపోయింది కదా, కామా పెట్టాను. తర్వాత రెండో కాలమ్ డెఫినేషన్ ఇవ్వాలి. ఇది కూడా అయిపోయిన తర్వాత మూడో కాలం. ఇలా అన్ని కాలమ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ కాలం ఎన్ ఉంది కదండి, దాని డేటా టైప్ సైజ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఖచ్చితంగా కామా అనేది పెట్టకూడదు. ఎందుకంటే కామా అనేది ఏం చెప్తుందంటే దీని తర్వాత ఇంకా కాలమ్ డెఫినేషన్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఎప్పుడైతే మీరు కామా పెట్టలేదో దాని అర్థం ఏంటంటే ఇంకా ఇదే లాస్ట్ కాలమ్ డెఫినేషను, దీని తర్వాత ఇంకా కాలమ్స్ లేవు అని అర్థం. ఈ లాస్ట్ కాలమ్ డెఫినేషన్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్ పెట్టి కాలమ్ డెఫినేషన్ ఎక్కడైతే ఓపెన్ చేశారో దాన్ని క్లోజ్ చేసి సెమీకోలన్తో స్టేట్మెంట్ని ముగించాలి. దీనికి ఉదాహరణ మనం చూద్దాం. క్రియేట్ టేబుల్ కమాండ్ యూజ్ చేసుకొని ఒక స్టూడెంట్ టేబుల్ని తయారు చేస్తున్నాం. ఇక్కడ ఈ స్టూడెంట్ టేబుల్లో 3 కాలమ్స్, 3 ఫీల్డ్స్ తయారు చేస్తున్నాం. ఫస్ట్ది ఏంటి, ఎస్ఎన్ఓ. ఎస్ఎన్ఓ అనే కాలం ఏంటంటే స్టూడెంట్ రోల్ నెంబర్ని స్టోర్ చేయడానికి వాడుతున్నాం. రోల్ నెంబర్స్ అనేవి నంబర్స్ ఉంటాయి కాబట్టి దీని డేటా టైప్ నంబర్ అని తీసుకొని మ్యాక్సిమం 100 మంది స్టూడెంట్స్ ఉంటారు అనుకున్నప్పుడు
3 ఇచ్చాం, లేదా 1000 మంది స్టూడెంట్స్ వరకు ఉండొచ్చు అనుకున్నప్పుడు 3 ఇస్తాం. కామా ఫస్ట్ కాలం డెఫినేషన్ అయిపోయింది. తర్వాత రెండో కాలం డెఫినేషన్ ఇస్తున్నాను. ఎస్ నేమ్ ఆఫ్ varchar2. ఇదేంటి? స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్స్ అనేవి క్యారెక్టర్స్ కదండి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. కాబట్టి డేటా టైప్ అనేది varchar2 తీసుకున్నాం. దాని సైజు 20. మ్యాక్సిమం ఒక స్టూడెంట్ పేర్లు 20 ఆల్ఫాబెట్స్ వరకు ఉండొచ్చు అనేది మన ఉద్దేశం. కామా పెట్టాం. తర్వాత మార్క్స్ అనేవి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్లో మార్క్స్ ఎన్ని ఉంటాయి? మీకు 100 మార్క్స్ కదా మ్యాక్సిమం. సో ప్రతి సబ్జెక్ట్కి మ్యాక్సిమం మార్క్ 100 కాబట్టి నంబర్ అనేది డేటా టైప్ తీసుకున్నాం. దానికి సైజ్ ఎంత ఇచ్చామండి? 3 ఇచ్చాం. 100లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 100 కదా, 3 డిజిట్స్. కాబట్టి సైజ్ ఎంత ఇచ్చాం? 3 ఇచ్చాం. బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ కమాండ్ సక్సెస్ఫుల్గా ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మనకి ఏమొస్తుందంటే టేబుల్ క్రియేటెడ్ అనే మెసేజ్ అవుట్పుట్గా చూపిస్తుంది. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, నేను స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నాను. క్రియేట్ టేబుల్ స్టూడెంట్, నేను బ్రాకెట్ ఓపెన్ చేస్తాను. రోల్ నెంబర్ అనేది తీసుకుంటున్నాను. నంబర్ ఆఫ్ 3, ఎస్ నేమ్ varchar2 ఆఫ్ 20, మార్క్స్ నంబర్ ఆఫ్ 3. నేను ఇక్కడ బ్రాకెట్ తర్వాత కామా ఇవ్వట్లేదండి. ఫైనల్గా మొదటి ఇచ్చిన బ్రాకెట్ని క్లోజ్ చేసి సెమీకోలన్ ఇచ్చాను. ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ఏంటి? అవుట్పుట్ టేబుల్ క్రియేటెడ్. టేబుల్ ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ చూడాలి అనుకున్నప్పుడు నేను DASC అనే కమాండ్ వాడి టేబుల్ స్ట్రక్చర్ని చూస్తాను. సో ఇప్పుడు నాకు 3 కాలమ్స్ ఉన్నాయి. రోల్ నెంబరు, నేమ్, మార్క్స్. వాటి డేటా టైప్స్ నంబర్ ఆఫ్ 3, varchar2 ఆఫ్ 20, నంబర్ 3 అనేవి దానికి ఉన్న డేటా టైప్స్ అండ్ సైజెస్. ఈ విధంగా మనం టేబుల్ని తయారు చేస్తాం. సరే, టేబుల్ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు క్రియేట్ చేసిన టేబుల్కి స్ట్రక్చర్ మార్చాలనుకుంటున్నాను. అంటే కొన్ని కాలమ్స్ యాడ్ చేయొచ్చు, ఉన్న కాలమ్స్ డిలీట్ చేయాలనుకోవచ్చు, లేదా కాలమ్ డెఫినేషన్ మార్చాలనుకోవచ్చు. ఏవి చేయాలన్నా టేబుల్ని ఆల్టరేషన్ చేస్తాం. ఆల్టరేషన్ చేయాలి అంటే దానికి మనకున్న కమాండ్ ఏంటంటే ఆల్టర్ టేబుల్ కమాండ్. దీన్ని వాడుకుని కొత్త కాలమ్స్ యాడ్ చేయొచ్చు, ఉన్న కాలమ్స్ రిమూవ్ చేయొచ్చు, ఉన్న కాలమ్ డెఫినేషన్ మార్చొచ్చు, అంటే సైజ్ పెంచొచ్చు, తగ్గించవచ్చు, లేదా డేటా టైప్ మార్చొచ్చు, ఇలాంటివి. ఇంకా కాలమ్ నేమ్ని కూడా మార్చవచ్చు. ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఒక కాలమ్ని ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. కాలమ్ని యాడ్ చేయాలి అంటే ఆల్టర్ టేబుల్ కమాండ్ తీసుకుంటూ దానిలో యాడ్ అనే కీవర్డ్ వాడాలి. ఆల్టర్ టేబుల్, ఆ టేబుల్ పేరు ఇచ్చి యాడ్ అనే కీవర్డ్ ఇచ్చిన తర్వాత టేబుల్లో ఎలా అయితే కాలమ్ డెఫినేషన్స్ ఇచ్చారో అలాగే కాలమ్ నేమ్ ఇచ్చి డేటా టైప్ ఇచ్చి సైజ్ ఇవ్వాలి. మీరు ఒక కాలమ్ అయినా యాడ్ చేయొచ్చు, ఒక కాలం కంటే ఎక్కువ కాలమ్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్ యాడ్ చేసేటప్పుడు కాలమ్ డెఫినేషన్స్ని కామాతో సపరేట్ చేయాలి. ఇది మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా నేర్చుకున్నారు కాబట్టి ఇది పెద్ద కష్టమైన విషయం కానే కాదు. సో ఇప్పుడు నాకు స్టూడెంట్ టేబుల్కి కొత్త కాలం ఏమైనా యాడ్ చేయాలనుకున్నాను. సిటీ అనే కాలం యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాను చెప్పండి? ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ అని రాసి తర్వాత ఏమని రాయాలి? యాడ్ అనే కీవర్డ్ రాసుకున్న తర్వాత సిటీ అనేది కాలం నేమ్గా ఇచ్చి varchar2 అనేది డేటా టైప్. ఎందుకంటే వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ డేటా టైప్. సిటీ పేరు మ్యాక్సిమం 10 ఆల్ఫాబెట్లు ఉంటాయి అనుకుంటే ఇక్కడ సైజు 10 అని ఇచ్చాం. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ ఫైనల్గా బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ ఇవ్వాలి. అది అలాగే ఒకే కమాండ్లో ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్ క్రియేట్ చేయవచ్చా అంటే చేయొచ్చు. ఎలాగా? యాడ్ స్టేట్ అండ్ పిన్ కోడ్ కాలమ్స్ టు ద స్టూడెంట్ టేబుల్. ఇవి మీకు అసలు ఎక్కడ యాడ్ అవుతాయి, ఎలా యాడ్ అవుతాయి? ఒకసారి కమాండ్ నేను రన్ చేసేసి మీకు చూపించేస్తాను. చూడండి, ఆల్టర్ టేబుల్ నేమ్ ఏ స్టూడెంట్, యాడ్ ఫస్ట్ కాలం ఏమి యాడ్ చేస్తున్నాను? సిటీ పేరు ఆల్ఫాబెట్స్లో ఉంటుంది కాబట్టి varchar2 ఆఫ్ 10. ఇది బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇది ఫస్ట్ కాలం డెఫినేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమనుకున్నాం? స్టేట్ varchar2 ఆఫ్ 20. తర్వాత ఇంకా ఏమైనా చేయాలనుకున్నాం? పిన్ కోడ్ అనేది నంబర్ కదండి. నంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి పిన్ కోడ్లు? 6 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 6 అనేది ఇచ్చాను. ఇక్కడ ఇంకా దీని తర్వాత డెఫినేషన్స్ లేవు కదా నాకు, అక్కడ కామా ఇవ్వకూడదు. పిన్ కోడ్ కాలం డెఫినేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కామా ఇవ్వకూడదు. ఫైనల్గా ఇక్కడ ఓపెన్ చేసిన బ్రాకెట్ని నేను ఇక్కడ క్లోజ్ చేసి సెమీకోలన్ పెట్టాను. టేబుల్ స్ట్రక్చర్
మారిపోయింది. టేబుల్ ఆల్టర్డ్. టేబుల్ క్రియేట్ చేసినప్పుడేమో టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది. టేబుల్ని మాడిఫై చేసినప్పుడు టేబుల్ ఆల్టర్డ్ అని మనకి మెసేజ్ డిస్ప్లే చేసింది. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. ఎక్కడ యాడ్ అవుతాయి, ఎలా యాడ్ అవుతాయి. డిఎస్సి స్టూడెంట్, ఇవి కాలమ్స్, అంతకుముందున్న కాలమ్స్ తర్వాత యాడ్ అవుతాయి. చూడండి, సిటీ, స్టేట్, పిన్ కోడ్. ఈ విధంగా మనం టేబుల్ని ఉన్న టేబుల్కి కాలమ్స్ కొత్తవి యాడ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా మనం కాలం యాడ్ చేస్తున్నామంటే ఉన్న కాలమ్స్ తర్వాతనే కొత్త కాలం యాడ్ అవుతుంది. అలాగే ఉన్న కాలమ్స్ని రిమూవ్ చేయొచ్చా? చేయవచ్చు. ఎలా చేయవచ్చు చూడండి. యూజింగ్, ఇంతకుముందు యాడ్ చేయడానికి డ్రాప్ అనే కీవర్డ్ ఎలా అయితే వాడాను, ఇక్కడ యాడ్ అనే కీవర్డ్ ఎలా అయితే వాడాను, డిలీట్ చేయాలి అంటే ఒక కాలంని డ్రాప్ అనే కీవర్డ్ వాడాలి. డ్రాప్తో పాటు ఇంతకుముందు కాలం మొత్తం డెఫినేషన్ ఇచ్చాం, డేటా టైప్, సైజ్. ఇక్కడ అలా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ కాలం నేమ్స్ ఇస్తే సరిపోతుంది. సో డిలీట్ ద స్టేట్ ఫ్రమ్ ద స్టూడెంట్ టేబుల్. స్టేట్ అనే కాలంని డిలీట్ చేసేయి అన్నప్పుడు ఏం చేస్తున్నాను, ఆల్టర్ టేబుల్, స్టూడెంట్, డ్రాప్, స్టేట్ అనగానే ఆ కాలం రిమూవ్ అయిపోతుంది. అలాగే సిటీ, పిన్ కోడ్ కూడా డ్రాప్ చేయాలనుకున్నప్పుడు ఆ రెండు కూడా నేను డ్రాప్ చేయొచ్చు. ఇది కూడా ఒకసారి నేను మీకు చేసి చూపించేస్తాను. సియర్ ఆల్టర్ టేబుల్, స్టూడెంట్, డ్రాప్, కాలం నేమ్స్ ఇచ్చేస్తున్నానండి, సిటీ, స్టేట్, పిన్ కోడ్, 3 రిమూవ్ చేసేస్తున్నాను. టేబుల్ ఆల్టర్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి స్ట్రక్చర్ చూస్తే నాకు స్ట్రక్చర్లో ఏం కనిపిస్తుంది, 3 కాలమ్సే కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ హౌ మనం టేబుల్లో కాలమ్స్ యాడ్ చేయడమే కాదు, వేసిన కాలమ్స్ని కూడా తీసేసాం. తర్వాత టేబుల్లో ఉన్న కాలం డెఫినేషన్స్ని చేంజ్ చేయొచ్చు. కాలం డెఫినేషన్ మార్చడం అంటే ఏంటంటే, కాలంకి సైజ్ ఇచ్చారు కదా, ఇప్పుడు స్టూడెంట్ నేమ్కి మ్యాక్సిమం అలౌడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 10 అని ఇచ్చాను, దాన్ని నేను 20 అని ఇచ్చాను. దాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. అలాగే డేటా టైప్ కూడా మార్చవచ్చు. ఎలా మారుస్తామంటే, ఇంతకుముందు రెండిటితో యాడ్, డ్రాప్ అనే కీవర్డ్స్ వాడాం. ఇప్పుడు మనం మాడిఫై అనే కీవర్డ్ వాడతాం అనమాట. మాడిఫై, ఆల్టర్ టేబుల్, టేబుల్ని మాడిఫై. ఇక్కడ కాలం డెఫినేషన్ కంప్లీట్గా ఇవ్వాలి, కాలం నేమ్, డేటా టైప్, సైజ్. అయితే ఈ మాడిఫై అప్లై చేయాలంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. ఏంటంటే, టేబుల్లో ఆల్రెడీ నాకు డేటా ఉందనుకోండి, నేను కాలం సైజు ఎప్పుడు తగ్గించగలుగుతానంటే, నాకు ఉన్న డేటా ఆ తగ్గించిన సైజుకి సరిపడా ఉండగానే, నేను సరిపడా ఉంటేనే సైజు తగ్గించగలుగుతాను. నేను డేటా ఉన్నా కూడా కాలం సైజు పెంచగలను, కానీ తగ్గించేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్, డేటా ఉన్నప్పుడు డేటా టైప్ని మార్చడం సాధ్యం కాదు. మనం ఎప్పుడైనా డేటా టైప్ని మార్చాలి అంటే ఖచ్చితంగా దానిలో డేటా ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ నేమ్ అనేది కాలము నాకేముంది చూడండి, స్టూడెంట్ నేమ్ అనేదానికి డేటా టైప్ varchar2 of 20 ఉంది. ఇప్పుడు నా టేబుల్లో అసలు డేటా ఉందా, నేను ఇంతవరకు ఇన్సర్ట్ చేయలేదు. ఒకసారి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనగానే నాకు టేబుల్లో డేటా ఉందా లేదో చూపిస్తుంది. ఇప్పుడు డేటా అస్సలు లేనే లేదు. ఇప్పుడు నేను స్టూడెంట్ టేబుల్లో ఉన్న నేమ్ కాలం యొక్క సైజ్ మార్చాలి. ఎలా మారుస్తాను, ఆల్టర్ టేబుల్, స్టూడెంట్, మాడిఫై. ఇక్కడ నేను ఎస్ నేమ్ varchar2 ఆఫ్ సైజ్ 10కి తీసుకొచ్చేసాను. ఏం చేశానండి, 10 అంటే తగ్గించాను. డేటా లేదు కాబట్టి తగ్గించగలుగుతాను. అలాగే సపోజ్ నేను ఇంకా తగ్గించాలనుకోండి, ఇంకా తగ్గించాలన్నా తగ్గించవచ్చు. ఏం చేయొచ్చు, 5 పెట్టాలి, లేక 6 పెట్టాలి. ఎస్, నేను పెట్టగలుగుతాను. సేవ్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత నేను ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే నా కమాండ్ రన్ అవుతుంది. సో వెన్ ఐ గివ్, నేను ఎప్పుడైతే డిస్క్రైబ్ స్టూడెంట్ అన్నానో నాకు మారిపోయిన సైజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చిందండి, varchar2 of 6. ఇది విషయం. మాడిఫై అనే కమాండ్ యూజ్ చేసుకుని మనం మాడిఫై చేయవచ్చు. మనం కాలం యొక్క సైజుని డేటా ఉన్నప్పుడు పెంచగలుగుతాం, డేటా లేనప్పుడు పెంచగలుగుతాం. డేటా లేనప్పుడు అయితే కాలం సైజ్ ఈజీగా తగ్గించేయగలం. డేటా ఉంటే మాత్రం మనం ఎంతైతే సైజ్ తగ్గిస్తున్నామో ఆ సైజు కనుక ఉన్న డేటాకి సరిపడితేనే ఆ కమాండ్ ఎర్రర్ లేకుండా రన్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. అలాగే కాలం యొక్క డేటా టైప్ మార్చాలి అనుకున్నప్పుడు ఆ టేబుల్లో ఆ కాలంలో
డేటా ఉండటానికి వీల్లేదు. తర్వాత ఒక కాలం పేరు మార్చొచ్చా అంటే మార్చొచ్చు. దానికి ఏం చేయాలి, రీనేమ్ కాలం అనే క్లాస్ వాడుకోవాలి. ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ కాలం. ఇక్కడ కాలం యొక్క పాత పేరు ఇచ్చిన తర్వాత టు అనే కీవర్డ్ వాడి కొత్త పేరు ఇవ్వాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్లో శాల్ అనే కాలం ఉంది, దానిని వేజెస్ అనే కాలం పేరు కింద మార్చాలి అనుకున్నప్పుడు రీనేమ్ ద కాలం టు రీనేమ్ ఆల్టర్ టేబుల్ ఈఎంపీ అనేది ఎంప్లాయీ టేబుల్, రీనేమ్ కాలం శాల్ టు వేజెస్ అని ఇచ్చాను. ఎప్పుడైతే ఇచ్చానో టేబుల్ ఆల్టర్ అవుతుంది. నా ఇంతవరకు మనం ఏం చూసామంటే క్రియేట్ చేసాము, తర్వాత క్రియేట్ చేసిన టేబుల్ని ఆల్టరేషన్ చేసాం. నా ఇప్పుడు ఏం చేయాలి, అసలు నాకు టేబులే వద్దు, నాకు ఆ టేబుల్ వల్ల ఉపయోగం లేదనిపించింది. ఆ టేబుల్ నేను ఏం చేసేసేయచ్చు, కంప్లీట్గా డేటాబేస్లో అనవసరంగా మెమరీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నేను దాన్ని డిలీట్ చేయాలి అనుకున్నాను. అప్పుడు నేను డ్రాప్ కమాండ్ వాడతాను. ఇది ఏం చేస్తుందంటే పర్మనెంట్గా టేబుల్ని కానీ డేటాబేస్ ఆబ్జెక్ట్ని కానీ డేటాబేస్లోండి తీసివేస్తుంది. దానికి కమాండ్ ఏంటంటే టేబుల్ని డిలీట్ చేసేయడానికి డ్రాప్ టేబుల్ నేమ్. ఉదాహరణకు స్టూడెంట్ టేబుల్ని రిమూవ్ చేయాలంటే డ్రాప్ టేబుల్ స్టూడెంట్ అని ఇవ్వాలి. మరి అదే ఎంప్లాయీ టేబుల్ని రిమూవ్ చేయాలంటే డ్రాప్ టేబుల్ ఈఎంపీ అనాలి. ఎప్పుడైతే మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ టేబుల్ కాస్త పర్మనెంట్గా డేటాబేస్లోండి తీసివేయబడుతుంది. దానిలో ఉన్న డేటా కూడా పోతుంది, దాని స్ట్రక్చర్ కూడా పోతుంది. స్ట్రక్చర్ పోవడం అంటే ఏంటి, మీరు టేబుల్కి ఉన్న కాలమ్స్ ఎన్ని, వాటి డేటా టైప్స్ చూడాలి అంటే డిఈఎస్సి కమాండ్ ఇస్తున్నారు కదా. డిఈఎస్సి కమాండ్ చూపించేదేంటి, నా టేబుల్ పేరు సో, దానికి ఇన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి డేటా టైప్స్ ఇది అని చూపించడానే స్ట్రక్చర్ అంట. ఒకసారి టేబుల్ని డ్రాప్ చేసిన తర్వాత ఆ రిమూవల్ అనేది పర్మనెంట్గా అయిపోతుంది. మళ్ళీ దానికి సంబంధించిన డేటాని మనం వెనక్కి తెచ్చుకోలేము. తర్వాత ట్రంకేట్ అనేది ఇంకొక కమాండ్ ఉంది. ఈ ట్రంకేట్ టేబుల్ కమాండ్ ఎందుకు వాడతామంటే టేబుల్ సైజ్ నా టేబుల్ చాలా పెద్ద టేబుల్, దానిలో 1,00,000 2,00,000 రికార్డులు ఉన్నాయి. ఆ టేబుల్ని నేను ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఏమీ లేకుండా పెట్టుకోవాలన్నప్పుడు ఒక్కొక్క రికార్డ్ డిలీట్ చేయాలంటే కష్టం కదండి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం నా టేబుల్లో ఉన్న అన్ని రోస్ ఒక్క సింగిల్ కమాండ్తో పోవాలి అంటే నేనేం చేయొచ్చు, ట్రంకేట్ టేబుల్ కమాండ్ వాడచ్చు. ఈ ట్రంకేట్ టేబుల్ కమాండ్ ఏం చేస్తుందంటే టేబుల్లో ఉన్న మొత్తం రోస్ అన్ని తీసి పడేస్తుంది. ఈ ట్రంకేట్ టేబుల్ కమాండ్ స్ట్రక్చర్ని ఉంచేస్తుంది కానీ టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చేస్తుంది. ఇది డిడిఎల్ కమాండ్. ఇవన్నీ కూడా పర్మనెంట్గా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ కమాండ్ వచ్చి రీనేమ్ కమాండ్. ఈ రీనేమ్ కమాండ్ యూజ్ చేసుకొని మనం టేబుల్కి కొత్త పేరు ఇవ్వచ్చు, పాత పేరు తీసి కొత్త పేరు ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి, రీనేమ్ అని చెప్పి కీవర్డ్ వాడి పాత టేబుల్ పేరు ఇచ్చి తర్వాత టు అనే కీవర్డ్ వాడి కొత్త టేబుల్ పేరు ఇవ్వాలి. సో నేను ఇప్పుడు రీనేమ్ అని స్టూడెంట్ టేబుల్ని రీనేమ్ చేయాలి. రీనేమ్ స్టూడెంట్ టు మై స్టూడెంట్ అనే పేరుతో మార్చాలి. సో ఒక టేబుల్ పేరు మార్చాలి అంటే మనం రీనేమ్ కమాండ్ వాడతాం. ఈ రీనేమ్ కమాండ్ యూజ్ చేసుకుని మనం టేబుల్ పేరు మార్చాలి అంటే రీనేమ్ అనే కమాండ్లో రీనేమ్ అనే కీవర్డ్ వాడుతూ పాత టేబుల్ పేరు ఇచ్చి తర్వాత టు అనే కీవర్డ్ వాడి కొత్త టేబుల్ పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ని స్టూడెంట్ 1గా మార్చాలి. సో రీనేమ్ కీవర్డ్ వాడి స్టూడెంట్ తర్వాత టు అనే కీవర్డ్ వాడి స్టూడెంట్ 1. లేదు సాల్గ్రేడ్ అనే టేబుల్ని గ్రేడ్ అనే టేబుల్గా మార్చాలి. అప్పుడు రీనేమ్ సాల్గ్రేడ్ టు గ్రేడ్. ఇలా మీరు టేబుల్ నేమ్స్ మారుస్తాం. తర్వాత ఒక టేబుల్ నుండి ఇంకో టేబుల్ని కాపీ క్రియేట్ చేయొచ్చా, లేదా టేబుల్స్ని బ్యాకప్ తీసుకోవాలి అంటే ఇంకో కాపీ క్రియేట్ చేయాలి అంటే మనం ఎలా చేస్తాం అంటే మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే క్రియేట్ టేబుల్ని సెలెక్ట్ టేబుల్ కాంబినేషన్ వాడి ఒక టేబుల్ని ఇంకో టేబుల్గా ఒక టేబుల్కి ఇంకో కాపీ క్రియేట్ చేయగలుగుతాం. దానికి సింటాక్స్ ఏముందంటే క్రియేట్ టేబుల్ కమాండ్ వాడుతూ దానికి టేబుల్ నేమ్ ఇవ్వాలి, ఇస్తూ కాలం నేమ్స్ మీరు కావాలి అనుకుంటే చెప్పొచ్చు, ఇది ఆప్షనల్ అంటే ప్యూర్గా. తర్వాత యాజ్ అనే కీవర్డ్ వాడుతూ తర్వాత సెలెక్ట్ అనే క్వెరీ రాయాలి, ఎస్క్యూఎల్ క్వెరీ రాయాలి. అది ఎలాగో చూద్దాం.
సో నేను ఇక్కడ క్రియేట్ చేయాలి అనుకుంటే నేను సింపుల్గా మీకు చూపించేస్తాను. నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి. ఈ డిపార్ట్మెంట్ అనే టేబుల్కి ఇంకో కాపీ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే క్రియేట్ టేబుల్, ఏం పేరు ఇవ్వాలనుకుంటున్నానో అది చెప్తాను. D1 యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అనగానే టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి, దీని స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. మీరేం కాలం నేమ్స్ ఏం డిఫైన్ చేయలేదు కదా. D1 అనగానే స్ట్రక్చర్ చూపిస్తుంది చూడండి. డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ అని 3 కాలమ్స్ ఉన్నాయి. వాటి డేటా టైప్స్, సైజెస్ చెప్పింది. అలాగే డేటా కూడా చూపిస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ D1. ఇది ఒక పద్ధతి. ఇదే దీన్ని ఇంకో విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. చూడండి, క్రియేట్ టేబుల్ D2 as select star from D1 where 1 is equal to 2. టేబుల్ క్రియేట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ D2. ఈ రెండు ఒకటేనండి. ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ అవుతుంది, డేటా రాదు. చూడండి, స్ట్రక్చర్ వచ్చింది, డేటా రాదు. ఈ రకంగా మీరు టేబుల్ స్ట్రక్చర్ మాత్రమే కాపీ చేసుకోవాలి, డేటా వద్దు, నేను కొత్తగా క్రియేట్ చేసుకుంటాను అన్నప్పుడు ఈ విధానానికి వెళ్తాం. ఇంకా అలాగే మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే కాలం నేమ్స్ మార్చుకుని కూడా చేయొచ్చు. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చి D3 ఇచ్చాను. ఇక్కడ నేను కాలం నేమ్స్ ఇస్తున్నాను. DID అని ఇచ్చాను, D నేమ్ అని ఇచ్చాను, లొకేషన్ లేదా అడ్రస్, ఇవి కాలం నేమ్స్ కింద ఇచ్చాను. సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ అన్ని కాలమ్స్ కావాలి ఫ్రమ్ డిఈపిటి. టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇంతకుముందు టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ అనే కాలమ్స్గా ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ టేబుల్ D3లో ఉన్న కాలం నేమ్స్ చూడండి. DID డిపార్ట్మెంట్ ఐడి, D నేము, లొకేషన్ ప్లేస్లో LOC ప్లేస్లో అడ్రస్. మీరు అలాగే డేటా చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ D3, మీరు డేటా కూడా చూడగలుగుతారు. ఇలా మీరు ఒక టేబుల్కి కాపీని క్రియేట్ చేయగలుగుతారు. దాని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం ఇచ్చున్నాం. సో ఈ రీతిగా మనం టేబుల్స్ని డూప్లికేట్ చేయగలుగుతాం. తర్వాత ఒక టేబుల్కి డిస్క్రిప్షన్ కూడా మనం యాడ్ చేయగలుగుతాం. యాడ్ చేయడానికి వాడేదాన్ని కమెంట్ కమాండ్. మనం టేబుల్కే కాదు, ఒక కాలంకి యాడ్ చేయొచ్చు, వ్యూకి కూడా యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేయాలి అంటే ఏంటంటే ఆ టేబుల్కి నువ్వు ఓనర్ అయి ఉండాలి. మీ యూజర్లోనే ఆ టేబుల్ కానీ వ్యూ కానీ ఉండాలి. తర్వాత దానికి కమెంట్ ఎనీ టేబుల్ అనే సిస్టమ్ ప్రివిలేజ్ ఖచ్చితంగా ఉండాలి. కమెంట్ యాడ్ చేయాలి అంటే, ఒక టేబుల్ మీద కామెంట్ యాడ్ చేయాలంటే కమెంట్ ఆన్ టేబుల్ అనే కమాండ్ యూజ్ చేసుకోవాలి. దానికి స్కీమా డాట్ టేబుల్ నేమ్ ఈజ్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేదే మీరు ఇవ్వబోయే డిస్క్రిప్షన్ అనమాట. ఉదాహరణకు నేను ఇప్పుడు కమెంట్ ఆన్ టేబుల్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ అనే టేబుల్కి కామెంట్ యాడ్ చేస్తున్నాను. ఈజ్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి యాడ్ చేయాలి? ఈ టేబుల్, దిస్ టేబుల్ హోల్డ్స్ ద డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ డిపార్ట్మెంట్ నంబర్, నేమ్ అండ్ లొకేషన్, ఇవి ఉన్నాయి అని నేను చెప్తున్నాను. ఇలా మీరు రాసినప్పుడు కామెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి సంబంధించిన డేటా డిక్షనరీలో చూపిస్తుంది. అలాగే ఒక కాలం కూడా మీరు కామెంట్ని యాడ్ చేయొచ్చు. యాడ్ చేయాలి అంటే కమెంట్ ఆన్ కాలం, ఇంతకుముందు కమెంట్ ఆన్ టేబుల్ రాసాము, ఇప్పుడు కమెంట్ ఆన్ కాలం. దీనిలో కమెంట్ ఆన్ కాలం రాసినప్పుడు ఏ టేబుల్లో ఉన్న కాలం మీద కామెంట్ యాడ్ చేస్తున్నారో చెప్పాలి అంటే ఆ టేబుల్ నేమ్ రాసి దానిలో ఉన్న కాలం పేరు కూడా రాయాలి. రాసిన తర్వాత ఈజ్ అనే కీవర్డ్ రాసి మనం ఇవ్వాలనుకున్న డిస్క్రిప్షన్ని కొటేషన్లో పెట్టాలి. ఉదాహరణకు చూడండి, కమెంట్ ఆన్ కాలం డిపార్ట్మెంట్లో ఉన్న లొకేషన్ కాలంకి కామెంట్ ఇవ్వాలనుకున్నాం. చూడండి, డిపార్ట్మెంట్ డాట్ LOC. LOC అనేది డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న కాలం.
కాబట్టి కమెంట్ ఆన్ కాలం department.loc ఈజ్ అనేది కీవర్డ్. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ దిస్ హోల్డ్స్ ద డిపార్ట్మెంట్ లొకేషన్ అంటే ఏం చెప్తున్నాము, ఈ ఈ కాలము డిపార్ట్మెంట్ యొక్క లొకేషన్ని కలిగి ఉంది అని మనం డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఈ రీతిగా మనం ఏంటంటే కామెంట్స్ కూడా యాడ్ చేయగలుగుతాం. మరి ఇంతవరకు మనం ఏమి నేర్చుకున్నాం ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాము. మనం DDL కమాండ్స్ అంటే ఏంటో చూసాం. DDL అనేది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇది డేటాబేస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి, మాడిఫై చేయడానికి, డిలీట్ చేయడానికి వాడతాము. దానిలో 6 కమాండ్స్ ఉన్నాయని చూసుకున్నాం. అందులో క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్, ట్రంకేట్ టేబుల్ అనే కమాండ్స్తో పాటు రీనేమ్ అండ్ కామెంట్ అనే కమాండ్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు మనం ఒక టేబుల్ ఆల్రెడీ ఉంటే దాని నుండి ఇంకో కొత్త టేబుల్ క్రియేట్ చేయొచ్చా అంటే క్రియేట్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. దానికి క్రియేట్ టేబుల్ కమాండే వాడుతూ దానిలో యాజ్ అనేది సెలెక్ట్ క్వెరీ ఇవ్వడం చూసాం. సో ఇవి నేను వాడిన రెఫరెన్స్ బుక్స్, వెబ్సైట్స్ అండి. మీరు వీటిని వాడుకొని ఇంకా మీరు సబ్జెక్ట్లో డెవలప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.